అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో దానపాత్రుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దును కొందరు పితూరి జరిపారు. పితూరిదారులను అణిచే నిమిత్తమై రాజుగారు కొంత బలాన్ని వెంట పెట్టుకుని సరిహద్దుకు కదిలి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుకు గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం బెదిరి యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ గ్రామంలోని 30 గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తి డాలు కవచము ధరించి యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక్క గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ఆ గ్రామస్తుడు రాజును సమీపించి, నీవు పితూరిదారువా రాజుపక్షం వాడివా అని అడిగాడు. అయ్యా, నేను రాజుపక్షమే అని రాజు జవాబు చెప్పాడు. ఈ మాట విని గ్రామస్తుడు తృప్తిపడ్డట్టు కనబడి, అయితే మా ఇంటికి పోదాంరా అని రాజును తన అతిథిగా తీసుకుపోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు. రాజు ఎక్కిన గుర్రానికి ఆ గ్రామస్తుడు తానే స్వయంగా నీరు పెట్టి దానా కూడా వేశాడు. రాజు ఆ గ్రామస్తుడి ఇంట 4 రోజులు అతిథిగా ఉండి తనకు కలిగిన గాయాలను మానుపుకున్నాడు. ఈ లోపలే పితూరి అణిచివేయబడింది. రాజు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి తన కృతజ్ఞత తెలుపుకుని, అయ్యా, నేను కాశీనగర వాసిని. మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకు ఒక భార్య, 2 కుమారులు ఉన్నారు. మీరు కాశీనగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలావాణ్ణి మహాస్వరోహుడి ఇల్లెక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని నేరుగా మా ఇంటికి తెస్తాడు. మీరు మీ చిత్తం వచ్చినంత కాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు. తరువాత రాజు తన బలాలను చేరుకుని కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వారపాలకుడిని పిలిపించి వాడితో రహస్యంగా, ఒరేయ్, ఎవరైనా నీ వద్దకు వచ్చి మహాస్వరోహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరకు తీసుకురా అని చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తానని రాజు ఎంతో కాలం ఎదురుచూశాడు. కానీ అతను రానేలేదు. అతను ఏ విధంగానైనా తెప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పనులు వేయించాడు. అప్పటికీ గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు. మరి కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక పన్ను వేయించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు గ్రామస్తుడితో, ఈ పన్నులతో చచ్చిపోతున్నాం. కాశీనగరంలో నీ మిత్రుడు ఉన్నాడని చెప్పావు కదా, నీవు వెళ్ళి ఆయనను చూసి పన్నులు ఇచ్చుకోకలేక మనం అందరం నానా అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీసివేయించలేవా అన్నాడు. నా స్నేహితుడిని చూడటం కష్టం కాదు, కానీ ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకు ఒక భార్య ఉన్నదట, 2 కొడుకులు ఉన్నారట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్య కానుగ్గా నగా నటరా తీసుకుపోవద్దా? వాటిని అన్నింటినీ సిద్ధం చేయండి, అలాగే బయలుదేరుతాను అన్నాడు గ్రామస్తుడు. మిగిలిన వాళ్ళు బట్టలు నగలు సమకూర్చారు. అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు, మోటు నగలును. గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకుని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీనగరం కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడ ద్వారపాలకుడిని, బాబు, నేను మహాస్వరేశ్వరు హుడి ఇంటికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తును తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తెచ్చి రాజుగారి ఎదుట పెట్టాడు.
అతన్ని చూసి రాజుకు పరమానందమైనది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత, కుమారుల చేత, తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతక బట్టలను తన భార్యాబిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తర్వాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టపెట్టి తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించడానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులను రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తర్వు ఇచ్చాడు. తర్వాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరినీ సమక్షాన రాజు ఆ గ్రామస్తుని తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతన్ని అర్ధరాజ్యానికి పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా అనిపించింది. కానీ రాజుకి ఎదురు చెప్పడానికి వారికి సాహసం లేకపోయింది. అందుకని వారు రాజకుమారుని చేరదీసి, నాయన, మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగం భాగం నిష్కారణంగా ఈ అనాకారకుడికి కట్టబెడుతున్నారు. ఇందుకు గాను మహారాజు గారి దగ్గర ఆక్షేపణ తెలుపుకోవలసిన వాడు నీవే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపాడు. రాజకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రకారం తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, నాయన, అది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్నిప్పుడు అడిగిన ప్రశ్నే సభలో అడుగు, అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణమేమిటి అని అడిగాడు. వెంటనే రాజు, కుమారా, ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరి జరిగిన సమయంలో గ్రామస్తుడు తనను కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు. అపాత్రుడికి దానం చేయటం ఎంత తప్పో పాత్రుడికి దానం చేయకపోవడం కూడా అంత తప్పు. నేను రాజునని ఎరుక్కుండానే గ్రామస్తుడు నా పట్ల విశ్వాసం చూపాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం ఏమాత్రమూ లేని కారణం చేత అతను రానేలేదు. చివరకు గ్రామ క్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఎంతకంటే అర్హుడెవడు? ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటి నుండి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుని ఎంతో ఆదరంతో చూశాడు. ఇప్పుడు మరొక చక్కని చందమామ కథను విందాం. ప్రాణం పొందిన ప్రతిమ అనే కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు కీర్తి కోసమే ఇంత తంటాలు పడుతున్నావు, కానీ ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది. వెనకటికి మయుడు ఏం చేశాడో ఎరగవా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి మయుడు. ఇద్దరు గొప్ప శిల్పులే, కానీ ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావడం చేత అతని దేవతలు ఎన్నడూ మెరిచేవారు కాదు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాదు. కానీ మిగిలిన రాక్షసులు మయుడి దగ్గరకు వెళ్ళి, నీకా మాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలిగోరునైనా సమం కాడు కదా. అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. మయుడు నవ్వి, నేను ఎటువంటి శిల్పునో దేవతలు ఎరుగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే శోభక నగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూచారు కదా అన్నాడు.
అయితే విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుని సానబట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ తవ్వడం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నువ్వు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు మయుడిని ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి, మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చెయ్యండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయింది తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి అని అడిగారు. దేవతలు తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి భావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామను ఈ రాక్షస శిల్పుతో పోటీకి పెరుస్తారా అన్నాడు విశ్వకర్మ. దేవతలు మయుణ్ణి పిలిపించి, నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎటువంటి మహత్తు గల వస్తువు నిర్మిస్తావో చెప్పు. అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాం అన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరూ ఎరిగినవే. నేను 3 లోకాల్లోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయటానికి వారు వీరెందుకు, సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకుని వెళ్ళిపోయారు. త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తాత, ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. 3 లోకాల్లోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తమైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే అతని పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలము మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, తాతగారు, మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి, అపజయము తప్పవు అని వేడుకున్నారు. మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన మయుడితో, నాయనా, నీవు కుర్రవాడవైనా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకొక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాడిని కాను. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి అనిపించుకోవడానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. అది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది. అంతకన్నా కావలసిందేమిటి అన్నాడు. అయితే మయుడు కొంచెం సేపు ఆలోచించి, దేవా, అలాగే చేయండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు. దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించనవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు చేస్తాయి, ముసలితనం వస్తుంది, చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి మండోదరి, మాయావి, దుందుబి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలు కూడా పడనారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమె గురించి చెప్పుకోవడం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ
మా ఆడబడుచు మా లోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యవనంగా ఉండేది. నీకు భార్య కావడం చేత అందవికారంగా అయిపోయింది చూడు అంటూ వారు ఆమెను తీసుకు వెళ్ళిపోయారు. మయుడు విరక్తి చెంది తన పిల్లలను వెంట వేసుకుని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తెను మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ అంతా నీకు తెలిసిందే కదా. బేతాళుడి కథ చెప్పి, రాజా నాకొక సందేహం కలిగింది. మయుడు సాటిలేని శిల్పి అయి ఉండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మార్చుతానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకన్నా అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధముగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ బ్రహ్మదేవుడు ప్రాణం పోయటం జరగలేదు. అదీ కాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవడం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడు ఉన్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కానీ సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉన్నది. ప్రపంచం ఉన్నంతకాలము అది నశించదు. ఇది తెలుసుకుని గనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు కుచుమారుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం కాశీనగరంలో కుచుమారుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు ఉండేవాడు. అతను 64 విద్యల్లోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడ పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందుచేత కుచుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకన బయలుదేరాడు. పోగా అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక బ్రాహ్మణుడి ఇంట అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో గృహస్థుడు కుచుమారుడితో, అయ్యా తమరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడికి పోతున్నారు? ఏం పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. మాది కాశీనగరం. సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళ్తున్నాను. ఆయన గొప్ప దాత కదా. నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు. ఆ మాట విని గృహస్థుడు, మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి ధారానగరానికి వెళ్ళటం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వగలడు కదా. మా మహారాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురున్నది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివినది. పాండిత్యంలో తనతో సమానుడైన వాడినే పెళ్ళాడతానని పట్టుపట్టి ఉన్నది. ఆమె పరీక్షకు నగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయడమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దేశాల నుంచి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కొక్కరే పరీక్షలో ఓడిపోతున్నారు అని చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు. రాజధాని అయిన పురంధరపురం అగ్రహానికి కొద్ది దూరంలోనే ఉన్నది. గృహస్థుడు తన కొడుకును సంబరుడనే వాడిని కుచుమారుడు వెంట తోడుగా పంపాడు. ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్ళారు. కుచుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన కులము గోత్రము పేరు తెలుపుకుని తాను సరస్వతిని పెళ్ళాడవచ్చినట్లు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుమారుడికి విధముగా లేఖ పంపింది. అయ్యా, మీరు బ్రాహ్మణులు,
మిమ్మల్ని ఓడించడం నాకు ఇష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను. వాటిని తీసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి. ఈ లేఖ తెచ్చిన నౌకరులే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుమారుడు వాటిని తీసుకోక సంబరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్ళాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధముగా సాగనంపడం ఇలా ఏమీ అవసరం లేదు. నన్ను ఓడించిన పక్షములో ఏ కానుకలు అవసరం లేకుండా నా దోమ నేనే పోతాను. ఈ జవాబు చూసుకుని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో పెట్టి రకరకాల పూలు పంపించింది. పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించడానికి రాజకుమార్తె ఈ పువ్వులు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్ద కొన్ని నిజమైన రత్నాలను మరికొన్ని నకల రత్నాలను కలిపి వాటికి విలువ కట్టవలసిందని పంపింది. కుచుమారుడు నిజమైన రత్నాలన్నింటికీ విలువ కట్టి నకల రత్నాలను చితక్కొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు. ఆ తరువాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారకులు మాటలు రాని చిలకను తెచ్చి దీనికి మాట్లాడటం నేర్పమని రాకుమార్తె పంపింది అని చెప్పారు. చిలకలకు మాటలు నేర్పడం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు. అతను మరనాటికల్లా చిలకకు మాట్లాడే మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు. అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు. ఇప్పుడు ఆమెకు అతన్ని గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఆమె చిలకను అడిగి అతను చాలా అందగాడని చిన్న ప్రాయం వాడని తెలుసుకున్నది. అతన్ని పెళ్ళాడటానికి నిశ్చయించుకున్నది కూడా. సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాచనగర్ అంతటా పాకింది. ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది. సంబరుడికి దుర్బుద్ధి కలిగింది. తమ ఇద్దరిలో కుచుమారుడు ఎవరో ఎరిగిన వారెవరు? రాజకుమార్తె కుచుమారుని ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపివేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకొని రాకుమార్తెను పెళ్ళాడవచ్చు, రాజు కూడా కావచ్చు. ఈ దురాశతో సంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆరాయ కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న అగడతాలో పడేశాడు. కుచుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చి పడింది. తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలక ద్వారా ఒక సందేశం పంపింది. అది వచ్చి కుచుమారుడు కోసం విడిదంతా వెతికి శంబరుడితో కుచుమారుడెక్కడ అన్నది. నేను కుచుమారుణ్ణి, నాతో ఏం పని అని శంబరుడు అడిగాడు. నువ్వు కుచుమారుడు ఎందుకు ఆయన ఎక్కడో చెప్పు, రాకుమార్తె కబురు చెప్పమన్నది అన్నది చిలక. ఇలా రా చెబుతాను అని శంబరుడు చిలక దగ్గరికి రాగానే దాని గొంతు పట్టుకుని నాకు ఆ కబురు చెబుతావా చంపనా అన్నాడు. ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు. కోపం వచ్చి శంబరుడు చిలకను చంపేశాడు. తాను పంపిన చిలక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది. కుచుమారుడి సమాధానం కోసం కూడా ఆమె ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నది. చివరికి ఆమె తన దాసీలను పంపింది. వారు వచ్చి సంబరుడితో కుచుమారుడెవడు అని అన్నారు. నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా. మా రాకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే, అది ఏమైనది అని దాసీలు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గొండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు శంబరుడు ఎంతో విచారంగా నటిస్తూను. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి, అమ్మా, విడుదలో మాకెవరో కనిపించే తాను కుచుమారుణ్ణని చెప్పాడు. మన చిలకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు. మనిషి చాలా వికారంగా ఉన్నాడు. పండితుడి లక్షణాలే లేవు. మాకంతా అనుమానంగా ఉన్నది అన్నారు. కుచుమారుడు చాలా అందగాడని చిలక అదివరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం కలిగింది.
ఏమైనా నిజం తెలుసుకుంటేనే కానీ ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది. ఆ శ్లోకం సంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాకుమార్తె నన్ను పరీక్షించడం ఏమీ బాగాలేదు, నేను సమాధానం చెప్పను అన్నాడతను. మీకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా ఉండగలందుకు మా రాకుమార్తె గారు మారుమూల లిపి రాశారు, అంతేకాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి, కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు. నేను రాయను, ఇది పరీక్షే, నేను కుచుమారుని కానని మీ రాకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంబరుడు ఎంతో కోపంగా. ఈ మాటతో దాసీల అనుమానం రూఢి అయినది. అతను కుచుమారుడు కాదని ఎవరూ అనలేదు. అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తొడుక్కున్నట్టు ప్రవర్తించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దాసీలకు తోచినట్టే రాకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకనిచ్చి పంపింది. వారు శంబరుడి వద్దకు వచ్చి, అయ్యా, మీరు మాటలు నేర్పిన చిలక పోయినాక మీతో ప్రత్యుపకారాలు చేయటానికి మార్గం లేకుండా ఉంది. కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కనీసం ఈ చిలకకు మాటలు నేర్పండి, ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు. నీకు ఇదే పనా? నేను ఈ చిలకకు మాటలు నేర్పను. నన్ను పెళ్ళాటం ఇష్టం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్న అని అన్నాడు శంబరుడు. అతను ఈ మాట అనటంతో సరస్వతి కూడా శంబరుడు మోసం సంగతి పూర్తిగా తెలుసుకున్నది. ఈ లోపల ఒక వింత జరిగింది. రాజధానికి సమీపంలోనే ఒక బెస్తవాళ్ళ గ్రామం ఉన్నది. వాళ్ళు ఒక కొత్త వలను తయారు చేసి దాన్ని ఉపయోగించడానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుని అడిగారు. ఆయన మీనమేషాలు లెక్కపెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉన్నది అన్నాడు. అర్ధరాత్రి వేళ వల వేయటానికి నదికి వెళ్ళటం కుదరదు. అదీకాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్తాలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది. అందుచేత వాళ్ళు ముహూర్తం వేళకు అగర్తా వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది. వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు. అయితే కానీ తీరా వల లాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు. కానీ పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది. గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది. అది కుచుమారుడే. శంబరుడు రాయి కట్టి అతన్ని అగర్తాలో పారవేసిపోయి కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తలు అతన్ని మోసుకుని తమ పల్లెకు తీసుకుపోయి తల కొట్టుకట్టి శరీరమంతా మర్దన చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేటట్టు చేశారు. 1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయినాడు. కానీ తానెవరో వాళ్లకు చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజు వాళ్లతో పాటు నదికి వెళ్ళి బళ్ళకట్టు నడపలంలో సాయపడసాగాడు. ఇక్కడ శంబరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందర పెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని దేశ దేశాల్లోని పండితులను అందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుమారుడని చెప్పుకునేవాడిని మోసగాడిని పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది. ఈ సంగతులేవి కుచుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతను నది మీద బళ్ళకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతల ఒడ్డున బళ్ళకట్టు ఎక్కి యువతలకు వచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్ళి జరగబోతుందని తెలుసుకుని అతను ఆశ్చర్యపడ్డాడు. తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్ళాడుతున్నదో ఆ వింత చూద్దామని అతను బళ్ళకట్టును ఒడ్డును కట్టేసి
పండితుల వెనకనే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంబరుణ్ణి పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారందరిలో కొందరు అతను కుచుమారుడు కాదని పోల్చుకున్నారు. వారు కుచుమారుడు మిత్రులు, కాశీవాసులు. వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి గాను కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పలేక శంబరుడు తెల్లమొహం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారు శంబరుడి దగ్గరకు వచ్చి, ఎవరు నీవు, నీ అసలు పేరేమిటి అని అడిగారు. శంబరుడు వణికిపోతూ జరిగిందంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి, వీడిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయి తల కొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి, మహారాజా, అతన్ని క్షమించండి, అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు. అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుమారుణ్ణి, నేనే అతన్ని శిక్షిస్తున్నాను కనుక మీరు శిక్షించిన అవసరం లేదు అన్నాడు వినయంగా. సరస్వతి చిలికెత్తి ఒక కుచుమారుని గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు. ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు చందమామ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.